అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం అందరికీ చూపిస్తాను. అందరికీ నమస్కారం. నిన్న ప్రైమ్ 9 డిబేట్లో, మార్నింగ్ డిబేట్లో మా సోదరుడు బండారు వంశీ అన్న డిబేట్లో ఉండగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఒక ఆమె అమరావతిలో ఏముంది బురద మట్టి అని చెప్పి మాట్లాడటం జరిగితే, అప్పుడు మా వంశీ అన్న అమరావతిలో ఏమున్నాయి, ఏమేమి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఏమేమి బిల్డింగ్స్ కట్టి ఉన్నాయి అన్నీ కూడా వివరణించి చూపిస్తాను మీరు రాగలిగితేనని చెప్పి ఒక సవాల్ విసరడం జరిగింది. దాన్ని ఆమె స్వీకరించడం జరిగింది. మీరు మధ్యాహ్నం అంటే నిన్న మధ్యాహ్నం 3 గంటలకి కనుక అమరావతి సిఆర్డీ ఆఫీస్ దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్క బిల్డింగ్ని చూపిస్తానని చెప్పడం జరిగింది. కానీ వంశీ అన్న ఇక్కడ 2:30 నుండి సాయంత్రం 7 వరకు వెయిట్ చేయడం జరిగింది, కానీ ఆమె ఇక్కడికి రాలేదు. వంశీ గారు, ఇప్పుడు నాగమల్లేశ్వర్ గారు కొన్ని పాయింట్లు అడిగారు మిమ్మల్ని, ఎప్పుడు రమ్మంటారు అమరావతికి? ఈ రోజే రమ్మనండి. ఆవిడ వైజాగ్ లో ఉంటారని చాలా సార్లు చెప్పారు. ఈ రోజే రమ్మనండి, ఈ రోజే రమ్మనండి. మేడం ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆవిడ ఇష్టం. ఎవరో సరే మీరే చెప్పండి మేడం, టైం మీరు చెప్పండి. మల్లేశ్వర్ గారు తీసుకుని రండి. కానీ ఆమె ఎక్కడో ఒక ప్లేస్లో, అంటే నేను నైట్ ఆమె వీడియోని 10 ఆ టైంలో చూడడం జరిగింది. ఒక వీడియో పెట్టారు, ఏమని ఎక్కడో ఒక ఓపెన్ ప్లేస్లో మట్టి కుప్ప దగ్గర నుంచొని నేను అమరావతి అని చెప్పి గూగుల్లో పెట్టుకుంటే నాకు ఇక్కడ చూపించింది, ఏముంది ఇదే కదా నేను చెప్పింది అని చెప్పి మాట్లాడుతుంది. అదే గూగుల్ని మేము కూడా జగన్మోహన్ రెడ్డి అని కొడితే 6093 అని చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. కాబట్టి ఇలా మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంస వినాశాల గురించి ఒక రోజంతా కూడా సరిపోదు. నేను పాయింట్లోకి వెళ్తాను. అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ మీకోసం, వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోసం కాదు, రాష్ట్ర ప్రజల కోసం అందరికీ చూపిస్తాను. ఇది చూడండి ఒకసారి. సిఆర్డీ బిల్డింగ్స్ లో ఇవి కూడా విభాగాలు, బ్లాక్ 1, అలాగే బ్లాక్ 2, ఇది ఏపీ యుఎఫ్ఐడిసి ఏపీటీ టిడ్కో వాళ్ళ కోసం పెట్టిన బ్లాక్ 3, ఇది స్వచ్ఛాంధ్ర అండ్ ఏపీ రియల్ ఎస్టేట్ రేరా బ్లాక్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి ఎమ్మెల్యే భవనాలు, ఎమ్మెల్యే బిల్డింగ్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటారు వీటిని. ఇవి 13 అంతస్తులుగా ఉన్నాయి. చూసుకుంటే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవన్నీ. ఇక్కడ ఇటువైపు చూసుకుంటే కనుక కింద డ్రైనేజ్ వర్క్, అండర్ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది. కనుక చూస్తుంటే మొత్తం రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ వర్క్ కానివ్వండి చేయడానికి తీసినటువంటి పరిస్థితి. అంటే పని చేస్తుంటేనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. మట్టి అంటే మట్టి తవ్వకుండానే డ్రైనేజ్ వర్క్ జరుగుతుందా? మట్టి తవ్వకుండానే ఒక ఇల్లు కడతారా పోనీ అట్లీస్ట్? అక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అటువైపు చూడండి, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అవన్నీ కూడాను పిఎస్ భవనాలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఇవి. అవి గణతంత్ర దినోత్సవం జరుపుకున్నటువంటి ప్రాంతం ఇది. నిత్యం ప్రజలు వాహనాలు రద్దీతో ఉండేటువంటి ఇటువంటి ప్రాంతాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏవి లేవు ఇక్కడ, జనాలు లేరు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ అసత్య ప్రచారాలను తిప్పుకొట్టడం కోసమే ఈ వీడియో చేస్తున్నాము.
చూసుకుంటే అదే ఏదైతే వాళ్ళు మునిగిపోయినాయి ఐకానిక్ టవర్స్ మునిగిపోయినాయి అని చెప్పారో వాటికి ఫౌండేషన్ చూడండి ఎంత స్ట్రాంగ్గా వేస్తున్నారో. వీటి ఖర్చు గురించి ఏదో అవాకులు చవాకులు పేలుతున్నారు, వాటి గురించి కూడా నేను ఒకసారి చెప్తాను. గతంలో జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్కి మొత్తం విస్తీర్ణం వచ్చేసి 1,41,438 చదరపు అడుగులు. ఆయన ఖర్చు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బిల్డింగ్స్ గ్రేడ్ 1-2 అధికారులు, గ్రూప్ డి అధికారుల కోసం 14 టవర్లలో 1440 ఇళ్ళు పూర్తి చేశాం. ఇక టైప్ 1 విభాగంలో 384, టైప్ 2 విభాగంలో 336, గ్రూప్ డి అధికారులకు 720 ఇళ్ళు నిర్మిస్తున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. మీరు చూడండి విజువల్స్.
ఆ అధికార ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి అమరావతి మట్టి బురద అని చెప్తుంది. నేను ఒక మాట అడుగుతాను స్ట్రైట్గా, మట్టి బురదలో అడుగు పెట్టకుండానే నువ్వు ఆకాశంలో నుండి వస్తావా? డైరెక్ట్ బురదలో అడుగు పెట్టకుండానే, బురద మట్టి తీయకుండానే ఇల్లు కడతారా? పోనీ ఇంటికి ఫౌండేషన్ వేస్తారా? కాబట్టి అవివేకిలాగా, అజ్ఞానిలాగా, మూర్ఖత్వంగా మాట్లాడితే అమరావతి మహిళలుగా మేము ఇలాగే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను చూపించింది కొంత మాత్రమే, ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉంది.